కొంతమంది రాజకీయ నాయకులు పవర్లో ఉన్నప్పుడు అందిన కాడికి దోసుకుంటుర్లా అది సరిపోదన్నట్టు పబ్లిక్ను పీక్క తింటారు. ఎవరన్నా ఏదన్నా పని చేసి పెట్టమని పోతే నాకేంటి నాకేంటి అని చేయి సాపే లీడర్లు చాలా మందే ఉన్నారు. అయితే కష్టాలలో ఉన్నోళ్లకు తోచినంత సహాయం చేసే నాయకులు కూడా కొందరు ఉన్నారు. ఎవరన్నా చెయ్యి జాపి అడిగితే లేదు అనకుండా జేబుల నుంచి పైసలు తీసిస్తారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే అగో ఆ సార్ను గుర్తుపట్టిల్లా, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. అందరి లెక్క కాదు, జగ్గన్న రూటే అలాగుంటది. సంగారెడ్డి పాత బస్టాండ్ ఏరియాల బైక్ మీద పోకుంటా రోడ్డు పక్కకు చెప్పులు కుట్టుకునే ఒక ఆయనను చూసి ఆగిండు. ఏంది తమ్మి బాగున్నావా, ఎట్లా నడుస్తుంది దందా, రోజుకి ఎంత వస్తుంది అని అడిగిండు. ఇట్లా ఎన్ని రోజులు నడిపిస్తావు, ఏదైనా డబ్బా పెట్టుకొని చెప్పులు అమ్ముకోవచ్చు కదా, డబ్బాకు చెప్పులకు ఎంత ఖర్చు అవుతుంది అని అడిగిండు. సామాన్య 10,000, చెప్పులు కొత్త చెప్పులకు 25,000, డబ్బాకు 10,000, మొత్తం 50,000. ఆయన చెప్పిందని తిని అప్పటికప్పుడు జేబుల నుంచి 50,000 రూపాయల కట్ట తీసి ఆయన చేతిలో పెట్టిండు. ఈ పైసలతో డబ్బా పెట్టుకో, నేను మళ్ళొచ్చి చూస్తాను. అక్కడి నుంచి చక్కగా సదాశివపేటలున్న ఒక హోటల్కు పోయిండు. అయితే పుణ్యానికి పోతే పాపం చుట్టుకున్నట్టు జగ్గారెడ్డి సారు ఎన్నికల నియామావళిని ఉల్లంఘించి పబ్లిక్ పైసలు వంచుతుండని పోలీసులకు ఫిర్యాదు అందింది. వెంటనే పోలీసులు ఆ హోటల్ కాడికి పోయి ఆయనను ఆ నుంచి పంపించేసిల్లు. ఎన్నికల కోడ్ ఉండంగా పైసలు వంచినందుకు కూడా కేసు నమోదు చేసిర్రు. అయితే ఇదేం కొత్త కాదు, జగ్గారెడ్డి సారి హోటల్కి ఎప్పుడు వచ్చినా పేదోళ్లకు ముసలోళ్లకు పైసలు ఇస్తూనే ఉంటాడు అని అంటున్నారు అక్కడ ఉన్నోళ్ళు. ఎంతైనా జగ్గన్న రూటే అలాగు.